మారుతున్న కాలమాన పరిస్థితులకు తగ్గ రకాలు రూపొందించేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం పరిశ్రమిస్తూనే ఉన్నారు. వరిలో ఎన్నో రకాలు ఉన్నా ఆదరణ అంతా సన్న రకాలదే. బీపీటీ రకాలకు మార్కెట్ గిరాకీ బాగున్నా తెగుళ్లకు త్వరగా లొంగిపోవడం వల్ల రైతుకు పెట్టుబడి భారమవుతోంది. ఆ సమస్యను అధిగమించడానికి శాస్త్రవేత్తలు పలు నాణ్యమైన వంగడాలు రూపొందించినప్పటికీ పెద్దగా నిలబడలేకపోయాయి. అయితే ఇటీవల మినీ కిట్గానే లక్షల ఎకరాలకు విస్తరించిన ఆర్ఎన్ఆర్ 150448 రకం ఎన్నో ప్రత్యేకతలతో బీపీటీకి గట్టి పోటీనిస్తోంది. కృష్ణా జిల్లాలో సాగు చేసిన రైతుల పంట పండిస్తోంది. పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గిపోతున్న దిగుబడులు, ముంచుకొస్తున్న తెగుళ్లు, సాగునీటి సమస్యలు అన్నదాతను గుక్క తిప్పుకోనివ్వడం లేదు. వరి సాగంటేనే బెంబేలెత్తే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్ఎన్ఆర్ 150448 రకం రైతుకు ఊరటనిస్తోంది. తక్కువ తడులతో దోమపోటును తట్టుకుంటూ అగ్గి తెగులును సమర్థంగా ఎదుర్కొంటుంది. బీపీటీ కంటే తక్కువ కాలంలో మంచి దిగుబడిస్తున్న సన్న రకంగా కర్షక ఆదరణ పొందుతోంది. 3 సంవత్సరాలుగా మినీ కిట్లలో సాగవుతున్న ఈ రకం సీజన్ కు విస్తరిస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ తన ప్రభంజనం కొనసాగిస్తోంది. ఈ ఏడాది కృష్ణా జిల్లాలో కొందరు రైతులు స్వానుభవంతో ఈ రకం సుగుణాలను తెలుసుకున్నారు. ఈ రకం విత్తనాన్ని రైతులకు అందచేసి సాగుకు ప్రోత్సహించిన గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతుకు పెట్టుబడి గణనీయంగా తగ్గిందంటున్నారు. ఎక్కడే కానీ దోమపోటు అనేటువంటి సమస్య ఈ ఆర్ఎన్ఆర్ 150448 అనేటువంటి రకంలో మనకు కనిపించలేదు. కాబట్టి సుమారుగా ఎకరానికి 2500 నుంచి 3000 వరకు రైతులు మనకి దోమను మాత్రమే కంట్రోల్ చేసుకోవడానికి కావాల్సినటువంటి పిచికారులని తగ్గించుకోవడం వల్ల సేవ్ చేసుకోగలిగారు. అదేవిధంగా ఇది తక్కువ నత్రజనికే మనకు బాగా పండుతూ ఉంది కాబట్టి నత్రజని ఎరువుల మీద కూడా ఆదా ఏర్పడుతుంది. మనకి అగ్గి తెగులను కూడా పూర్తిగా మనకి తట్టుకునేటువంటి లక్షణం ఈ రకంలో కనపడుతుండడం వల్ల సుమారుగా ఎకరం మీద మనకి 3000 నుంచి 5000 వరకు ప్రతి రైతు కూడా ఈ రకం పండించినటువంటి రైతు ఈ సంవత్సరం వానాకాలంలో మిగిల్చుకోగలిగి తక్కువ నీటి తడులతో మంచి దిగుబడి సుమారుగా మనకి ప్రతి రైతు కూడా 35 నుంచి 40 క్వింటాల వరకు దిగుబడి తీసుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. శాస్త్రవేత్తలు చెప్పడమే కాదు, సాగు చేసిన రైతులు అదే చెప్తున్నారు. నందిగామ మండలం గోళ్లమూడికి చెందిన దేవభక్తుని సాయిబాబు సాగు చేసిన ఆర్ఎన్ఆర్ 150448 రకం చేనిది. అంతెత్తు పెరిగినా ఏమాత్రం పడిపోలేదు. ఈ ఏడాది చేలన్నీ దోమతో తుడిచిపెట్టుకుపోయినా ఈ రకం మాత్రం దోమను తట్టుకుని నిలబడింది. ఏమాత్రం పిచికారీలతో పనే లేకుండా కోతకొచ్చిందని సదరు రైతు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అడిగితే ఒక ఎకరానికంటే ఎక్కువ లేవండి విత్తనం ఇది, మీరు ఎందుకంటే అంత సాహసం చేయకండి, కొత్తగా వచ్చిందన్నాడు. కాదులేండి, ఒక ప్లాట్ వేయాలి, నేను మా ఊరు మొత్తానికి విత్తనాలు కావాలి, ఇవి కనీసం ఒక 6 సంచులు అన్నాయండి అన్నాను. 6 సంచులు ఇచ్చారు. మిషన్తో నాటేసా కాబట్టి నాకు ఇది 8 ఎకరాలన్నర దాకా వచ్చేసింది. బలం తక్కువ వేయాలి, లేకపోతే పెరిగి పడిపోద్ది. అదే పురుగు మందు మటుకి వాళ్ళు అసలు నేను పంపైతే మందు కొట్టలేదు దీనికి. కాకపోతే నాటేసిన 20 రోజులు మటుకి కార్టాఫైడ్ గుల్సుల మటుకి ఒక 10 kgs వేసాను. మళ్ళీ తర్వాత చిరు పట్టకు వచ్చినప్పుడు మళ్ళీ వేసాను 10 kgs. ఇక అంతే, ఇంకే ఉపయోగించలేదు. దీన్ని డెవలప్ చేద్దాం సీడ్, ఇంకా మా ఫౌండేషన్ సీడ్ కింద దొరికితే సార్ దగ్గర తీసుకొచ్చి ఇంకో 3 ఎకరాలు యాసంగా వేసి సీడ్ ఇంకా మంచిగా చేద్దామని ఆలోచనలో ఉన్నాను. ఈ రకం 125 రోజుల్లోనే కోతకొచ్చే రకం కావడం వల్ల రైతుకు నీటి ఇబ్బంది కొంత తగ్గింది. దోమ లేదు, అగ్గి తెగులు రాలేదు. ఫలితంగా ప్రక్కచేల వారంతా ఆర్ఎన్ఆర్ రకంపై ఆసక్తి కనపరుస్తున్నారు. పెట్టుబడి తగ్గడం, దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో కౌలు రైతులంతా వచ్చే సీజన్కు ఈ రకమే వేస్తామంటున్నారు. వేసినప్పుడు మట్టికి ప్రతి ఒక్కళ్ళు నవ్వినోళ్లే ఈ విత్తనాన్ని గురించి వేసిన రైతులు మొత్తం కూడా ఊరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో మామూలుగా ఒక రకంగా చెప్పుకొని అన్నోళ్లే. కానీ ఇలా ఏంటంటే ఇలా మొత్తం బాగుండి అన్ని బాగుండి వాళ్ళకి అసలు దానికి దీనికి పొంతం లేదండి. అసలు వాటికి నెంబర్ 1గా ఉంటుంది. అది రైతుకు వచ్చే వాళ్ళకి మామూలుగా దిగుబడి అనేది మామూలుగా ఏదన్నా కానీ పెట్టుబడి తక్కువ, మామూలుగా లేబర్ ఖర్చు కూడా తక్కువ. మన గరికపాడు వ్యవసాయ పరిశోధన కేంద్రం వాళ్ళు ఇచ్చారు ఇక్కడ పక్కన. నేను 3 ఎకరాలు బీపీటీ వేసానండి. దాని మీద కూడా ఈ విత్తనం మిగులుగా ఉందండి. ఒక్కొక్క కంకికి 300 గింజలు దాకా ఉండేయండి. ఎకరానికి 45 బత్తాల నుంచి 50 బత్తాలు ఇది అనుకుంటున్నాము. మేము కూడా నెక్స్ట్ ఇయర్ ఇదే విత్తనం మళ్ళీ వేద్దాం అనుకుంటున్నాం రైతులు అందరం కలిసి. అయినా కానీ మా దానికి దోమ వచ్చింది, పొడ తెగులు వచ్చిందండి. ఈ విత్తనం కాస్త ఒక్కసారి మందు కొట్టపోయినా కానీ అసలు దోమ కానీ పొడ తెగులు కానీ ఎండు తెగులు కానీ ఏమీ లేదండి. విత్తనం బాగుందండి. దీనికి దోమ రాదు, పురుగు రాదు, పేగరోగం రాదు, అగ్గి తెగులు రాదు. పంట కూడా ఇది ఎకరానికి 45 క్వింటాల దాకా అయ్యేటట్టుందండి. వేసిన సాంబసులు వేసినామండి. దాని పక్కన ఇది ఉంటే అసలు మాది చూడటానికి కూడా అవకాశం లేదండి. అలా ఉందన్నమాట పొలం కంకి.
వచ్చే సంవత్సరం కూడా అందరం ఇదే వేద్దాం అనుకుంటున్నామండి. కౌలు రైతును, పెట్టుబడి తక్కువ. విత్తనం మంచిదండి ఇది. పురుగు మందులు ఎన్ని తక్కువ, దిగుబడి ఎక్కువ. మాకు ఇదే విత్తనం కావాలి. వచ్చే సంవత్సరం మేము కూడా వేసుకుంటాం. దుబ్బుకు 30 నుంచి 45 వరకు కంకులున్న ఈ చేలో 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పంట కోత ప్రయోగం నిర్వహించగా 20 కిలోల దిగుబడి వచ్చింది. ఈ ప్రకారం 40 నుంచి 45 బస్తాల వరకు ఎకరాకు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. గోళ్లమూడి గ్రామంలో మిగతా రైతులందరికీ ఈసారి RNR 1504 రకం విత్తనం ఇచ్చేందుకు ఈ రైతు సిద్ధమవుతున్నారు. ఈ రకం ఇంతగా అన్నదాతలను ఆకట్టుకోవడానికి కారణం ఖర్చు తగ్గడం, ఉత్పత్తి బాగుండటం, పంటకాలం తక్కువవడమే ఇందులోని సానుకూల అంశాలు. పిండి పదార్థాలు తక్కువగా ఉండి లో గ్లైసెమిక్ ఇండెక్స్ గల రకంగా మధుమేహగ్రస్తులకు హితకారిగా ఉండడం దీని ప్రత్యేకత. ఇతర వరి రకాల కన్నా మంచి ఆహారమని చెబుతుండటం వల్ల అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. JGL 3855 MTU 1010 రకాన్ని సంకరపరచగా విడుదలైన ఈ రకం ఆలస్యంగా సాగు చేయటానికి అత్యంత అనువుగా ఉంది. రబీలో సాగు చేసినా నూకయ్యే శాతం చాలా తక్కువ. క్వింటా ధాన్యాన్ని మరాడిస్తే 60 నుంచి 70 కిలోల బియ్యం దిగుబడి వస్తుంది. ఇవన్నీ సాగుదారులను ఆకట్టుకుంటున్న సుగుణాలు. మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగినటువంటి విత్తనాలను రైతులకు అందుబాటులో తీసుకోవాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలదే. కొత్తగా వచ్చినటువంటి ఈ రకం వరి అందుకు తగ్గట్లుగానే రైతులకు ఆశలు రేకెత్తిస్తోంది. పెట్టుబడి తగ్గి రాబడి పెరిగే విధంగా దోహదం చేస్తుందని చెప్పేసి వారు విశ్వాసంతో చెప్తున్నారు. జై కిసాన్ కోసం కెమెరామెన్ చిరంజీవితో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.